పచ్చి కొబ్బరి కారం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. పచ్చి కొబ్బరి కారం. ముందుగా పచ్చి కొబ్బరిని సన్నగా కట్ చేయాలి. సన్నగా కట్ చేసిన కొబ్బరిని నీటితో బాగా శుభ్రం చేయాలి. తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మూకుడులో సన్నగా కట్ చేసిన కొబ్బరిని వేసి పచ్చిదనం పోయేంత వరకు, అలాగే బ్రౌన్ కలర్ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూకుడు కిందికి దింపాక చల్లారిన కొబ్బరితో పాటు 6 పచ్చి వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు, 2 చెంచాల కారం వేసి పొడిగా అయ్యేంత వరకు గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఈ కొబ్బరి కారం రెడీ. దీనిని వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.